ఫైనల్లీ ఐక్యూ నుంచి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది 8 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇండియాలో 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నటువంటి మొట్టమొదటి మొబైల్ అయితే ఇది కాబోతుంది. దీనిలో పర్ఫార్మెన్స్ చూసినట్టయితే పీక్ లెవెల్ అయితే ఉండబోతుంది. హెవీ గేమ్స్ ఆడే వాళ్ళ కోసం అయితే ఇది ఎంతో యూజ్ఫుల్గా అయితే ఉండబోతుంది. ఇంకా దీని కెమెరా చూసినట్టయితే కెమెరాని అయితే వీళ్ళు చాలా హైలైట్ చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటగా అన్బాక్సింగ్లో మనం చూసినట్టయితే మనకు ఒక మొబైల్ ఉంటుంది. మొబైల్తో పాటు కొన్ని పేపర్స్ ఇస్తారు. సిమ్ ఇంజెక్షన్ టూల్ ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కేస్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు 120 watts ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తున్నారు. సి టైప్ కేబుల్ కూడా ఇస్తున్నారు. దీని ఒక డిజైన్ చూసినట్టయితే ఇది 8.1 mm థిక్నెస్ తో ఉంటుంది. 198 grams వెయిట్ ఉంటుంది. ఇది 3 కలర్ వేరియంట్లతోనైతే మనకు అందుబాటులో ఉంటుంది. లెజెండ్ ఎడిషన్, ట్రాక్ వర్షన్, బర్నింగ్ వే అనే 3 కలర్ వేరియంట్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే అయితే చాలా హైలైట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇది 8 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. 64 bits ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. 4mm ఫ్యాబ్రికేషన్ ఉంటుంది. దీని యొక్క జీపీయూ చూసినట్టయితే Adreno 750తో అయితే రాబోతుంది. దీని యొక్క Antutu స్కోరు 21 lakhs వరకు అయితే ఉండబోతుంది. దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే బేస్ వేరియంట్లో 12 GB ర్యామ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఉండబోతుంది. హెవీ గేమ్స్ ఆడే వాళ్ళ కోసం అయితే ఇది 144 frames per second అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు. ఇంకా దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.78 inches AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1260 x 2800 పిక్సెల్ డిస్ప్లే రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇంకా పంచ్ హోల్ డిస్ప్లేతోనైతే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇంకా కెమెరా చూసినట్టయితే కెమెరా అయితే దీనిలో హైలైట్ చేస్తున్నారు. దీని కెమెరా యొక్క క్వాలిటీ అనేది ఐఫోన్ యొక్క క్వాలిటీతోనైతే పోల్చుతున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇందులో 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది. 1.68 అపేచర్ రేట్తోనైతే ఈ మొబైల్ ఈ ప్రైమరీ కెమెరా అయితే రాబోతుంది. ఇక సెకండరీ కెమెరా చూసినట్టయితే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్లో ఉన్నటువంటి లెన్స్తో రాబోతుంది. దీని యొక్క అపేచర్ రేట్ వచ్చేసి 2.0 అయితే అపేచర్ అయితే ఉండబోతుంది. ఇంకా టెర్షరీ కెమెరా చూసినట్టయితే 64 MP పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నటువంటి టెర్షరీ కెమెరా అయితే ఉండబోతుంది. దీని యొక్క అపేచర్ రేట్ చూసినట్టయితే 2.45 అయితే ఉండబోతుంది. దీనిలో LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. 8K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K లోపల 60 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే ఇది 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీనితో కూడా 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా వీడియో మోడ్స్ చూసినట్టయితే HDR మోడ్ ఉంటుంది, కంటిన్యూస్ షూటింగ్ మోడ్ ఉంటుంది, ఫుల్ మూన్ మోడ్ అనేది అయితే 3 మోడ్ల లోపల మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. మనం వీడియో తీసేటప్పుడు మన చెయ్యి కదిలినా కూడా వీడియో అయితే షేక్ కాకుండా స్టేబుల్గా ఉండేటట్టు అయితే దీనిలో ఇస్తున్నారు. బ్యాటరీ గురించి చూసినట్టయితే ఇది 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 120 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. ఇంకా దీనిలో బ్లూటూత్, వైఫై, GPS, NFC సపోర్ట్ కూడా ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఆడియో జాక్ ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకు అందుబాటులో అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు చైనా వేరియంట్ పోల్చి చూసినప్పుడు 47,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. మన ఇండియాలోకి వచ్చే వరకు ఇది 50 నుంచి 55 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఐక్యూ నుంచి రాబోతున్న Iqoo 12. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.